అసలు ఐబొమ్మ రవి గారు తప్పేం చేస్తారో ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమైనా మర్డర్ చేశాడా లేదా ఏమైనా రేప్ చేశాడా? ఐబొమ్మ బప్పం టీవీ సామ్రాజ్యాలకు అధిపకుడు మన ఇమ్మడి రవి. ఇప్పుడు ఇదే పేరు ఇంకా మారుమోగుతుందంటే రోజు రోజుకి ఇంకా హల్చల్ అయితే ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినాం, పట్టుకున్నాం అని ఇక ఎట్లా అంటే ఎక్కడ లేని గొప్పలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్తారు. ఐబొమ్మ రవిని పట్టుకున్నామని. ఇక సజ్జనార్ అయితే ఇంకా ఆయనని ఆపవశమే లేదు. ఇక ఆయన ఆనందం ఏదో ఈయననే పోయి ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన పట్టుకొని వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అసలు ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ బప్పం టీవీ నడవబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇన్నేళ్ల నుంచి పట్టుకోంది, ఇప్పుడే పట్టుకురంటే ఎట్లా పట్టుకురు? ఆడ ఐబొమ్మ రవికి అలా పెండ్లానికి మధ్య పొసగాక ఆమె పట్టిస్తే ఆమె ఇచ్చిన ఆధారాలతో వీళ్ళు ఆయనను పట్టుకురు. దానికి ఏదో వీళ్ళే సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళే రంగంలోకి దిగి ఎక్కడ లేని కష్టం పడి ఐబొమ్మ రవిని కష్టపడి పట్టుకున్నామన్న లెవెల్లా పోజులు ఇస్తారు. ఇంకా పుష్పరాజ్ అంటాడు కదా, దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అన్నట్టు అంత లెవెల్ పోజులు ఇస్తారు. అసలు ఐబొమ్మ రవిని వీళ్ళు సొంతంగా పట్టుకురా? లేదు, అలా పెండ్లాము ఆయన గురించి ఆధారాలు ఇస్తే అప్పుడు పట్టుకురు తప్పితే ఎన్ని రోజుల నుంచి ఆయనను పట్టుకోమని ఆయన సవాల్ ఇసిరిండు. ఎన్ని రోజులు ఆయన సవాల్ ఇసిరి అప్పుడు పట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు పట్టుకొని ఇక ఎక్కడ లేని పోజులు కొడుతు. ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నాం అని పోలీసులు ఎక్కడ లేని ఆనందం పొందుతురు, వీళ్ళే సొంతంగా కష్టపడి పట్టుకున్నట్టు. కానీ ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి కోసం జెన్జెట్ కిడ్స్ మొత్తం ముంగట్టుకొస్తారు. ఎందుకు? ఒక మనిషిని అరెస్ట్ చేస్తే, ఇప్పుడు ఒక మనిషి నేరం చేసిండని అరెస్ట్ చేస్తే ఆయన తప్పు చేసిండనే అంటారు. కానీ ఇప్పుడు ఇమ్మడి రవిని ఆయన తప్పు చేసిండని ఒక్కరంటలే. ఎస్పెషల్లీ సోషల్ మీడియా అయితే మొత్తం షేక్ అవుతుంది. ఐబొమ్మ రవి మాకు దేవుడు అని అంటారు. ఎందుకంటే కొన్ని వేలు పెట్టి సినిమా టికెట్ల రేట్లు పెంచుతారు. అన్ని వేలు పెట్టి సినిమాలు చూడలేని వాళ్ళకు ఈయన ఒక వరం ఇచ్చిండు. ఓకే, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మన డాటా కలెక్ట్ చేసుకుండు, అది ఓకే, అంతవరకు ఓకే. ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు అవతలడు ఇప్పుడు మన స్వార్థం కోసం, మన పైసలు మిగలడం కోసం మనం సినిమాలు చూస్తున్నాం దొంగతనంగా. ఇప్పుడు ఆయన కూడా అంతే. ఇప్పుడు ఏది ఫ్రీ ఇయ్యారు కదా. ఇప్పుడు దొంగతనంగా మనం చేసినప్పుడు లేనిది, అందుకే దొంగతనంగా మన డేటా తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరిది తప్పు, సినిమా చూస్తున్నోంది తప్పు, సినిమా చూసేటట్టు చేసినోంది తప్పు. కానీ ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి కోసం మొత్తం సోషల్ మీడియా అంతా ఒకటైంది. ఒక సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. తప్పుని ఒప్పు చేసే వరకు సోషల్ మీడియా ఊరుకోదు అనడానికి ఎస్పెషల్లీ ప్రజెంట్ పెరుగుతున్న సోషల్ మీడియా, ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కి ఇదే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐబొమ్మ రవి చేసింది తప్పే కాదు, తప్పు అస్సలే కాదు. అసలు తప్పే అనకండి ఐబొమ్మ చేసింది అసలు తప్పే అనకండి ఐబొమ్మ రవి చేసింది అన్నట్టు మాట్లాడుతారు. ఇంకోటి ఆయనకు సంబంధించి మీమ్స్, ఆయన మీద పాటలు, వీడియోలు, అబ్బా ఒక దేవుని లెక్కనే భావిస్తారు ఆయనని. ఇంకో విషయం ఏంటంటే ఐబొమ్మ రవి కోసం వాలంటీర్స్, లాయర్స్ బయటకు వచ్చి మరి మేము తీసుకుంటాం ఈ కేసు, మేము టేకప్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళ భార్యనా వాళ్ళ అత్తనా ఎవరు పట్టించిరా ఏం పట్టించిరా తెలియదు. ఇక పోలీసులు అయితే మేమే పట్టుకున్నామని పోలీసులు అంటారు. వాళ్ళ భార్య ఆధారాలు ఇస్తేనే వీళ్ళు పట్టుకురని ఇంకో మాట వినిపిస్తుంది. ఏదేమైతే ఆయన అరెస్ట్ అయిండు. కానీ ఆయన అరెస్ట్ అయినందుకు ఆయన నిర్దోషిగా బయటకు వచ్చేటట్టు, ఆయనకి ఎట్లకైనా బెయిల్ వచ్చి ఆయన మళ్ళీ జనాల్లో తిరిగేటట్టు చేయాలని వాలంటీర్ లాయర్స్ ఎంతో మంది పెద్ద పెద్ద లాయర్స్ అందరూ ఆయన కేసుని టేకప్ చేసి వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నాము, ఇంకా మేము ఈ పైరసీ మూవీస్ ని ఆపేసినట్టే, ఇక్కడికి అడిగట్టేసినాము అన్నట్టు వీళ్ళు బిల్డప్ ఇచ్చుకొని మాట్లాడుతారు. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నందుకు కొన్ని వందల లింకులు వచ్చినాయి, కొన్ని వందలు కాదు వేలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ రవి లాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినానే కాకుండా ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఆ సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. ఏంది ఎక్కడ ఏం చేయాలనేది అందులో పనిచేసేటోనికి తెలియదా? అలా పనిచేసేటోనికి మీరు అందరు పట్టుకుంటుండొచ్చు, కానీ ఎవడో ఒకడు ఉంటాడు కదా ఎట్లా చేయాలి ఏం చేయాలని తప్పించుకొని తిరిగేటోడు. మళ్ళీ వాడు ఇలాంటి ఐబొమ్మలే సృష్టించడన్న గ్యారెంటీ ఏంటి? అసలు ఐబొమ్మ రవిని పట్టుకున్నాం ఇంక ఇక్కడికే పైరసీ ఆగిపోతది అనడానికి లేదు. ఎందుకంటే ఐబొమ్మ రవిని పట్టుకున్న నెక్స్ట్ సెకండే అలాంటి లింకులు కొన్ని వందలు వచ్చినాయి. ఇంకా రాను 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 ఇంకా వేలల్లో వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు ఇక మాట్లాడుతురు ఏమని, ఇప్పుడు సజ్జనార్ పక్కన వీళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ సజ్జనార్కి ఒక టాక్ ఉంది ఏమని, సెలబ్రిటీ ఫ్రెండ్లీ పోలీస్ అని. అంటే సెలబ్రిటీకి కావాల్సిన సమస్యలు మాత్రమే తిను పట్టించుకుంటాడు, సామాన్య జనాలకు కావాల్సిన సమస్యలను పట్టించుకోడు. ఎందుకు అంటున్నామంటే ఆర్టీసీ, ఎస్పెషల్లీ ఆర్టీసీ వల్ల, ఈ ఫ్రీ బస్ పెట్టిన వల్ల ఎంత అంటే ఎంత ఇబ్బందులు పడ్డామో మనం చూస్తూనే ఉన్నాం.
మొన్నటి వరకు ఆర్టీసీని నడిపింది ఆయనే, దాన్ని బాగోగులు చూసుకుంది ఆయనే. కానీ ఆర్టీసీ ఫ్రీగా మనకి టికెట్లు ఇస్తుందని మనం మురుస్తున్నాం, కానీ ఆర్టీసీ వెనుక చాలా అంటే చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్యారడైజ్ లెక్కి టికెట్ మాదాపూర్కి అడిగితే వాళ్ళు సీదా కొండాపూర్కి కొడుతురు. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, ఆర్టీసీలో ఇంకా ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మనం అడిగిన స్టేషన్ టికెట్ ఒకటి, కండక్టర్లు ఇస్తున్న టికెట్ ఇంకోటి. ఇప్పుడు వీళ్ళు చెప్పింది కండక్టర్లకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఇక్కడ కండక్టర్లని డ్రైవర్లని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఇస్తారు. ఇప్పుడు ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి జాబ్ సెక్యూరిటీ కోసం వాళ్ళు, అది తప్పైనా చేయక తప్పది. అలాంటిది ఇప్పుడు కండక్టర్స్ కూడా అదే ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారు. ఒకప్పుడున్న ఆర్టీసీ డిపార్ట్మెంట్ అదంతా వేరుంటే ఇప్పుడు వేరే మారింది. ఒక సపరేట్ ఫోన్లు వచ్చినాయి. వాళ్ళకి ఏంటంటే ఒక స్టాప్ అయిపోగానే ఆ స్టాప్ డిలీట్ చేసి నెక్స్ట్ స్టాప్ నుంచి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఆ స్టాప్ డిలీట్ చేయట్లే, ఆ స్టాప్ నుంచి మనం అడిగిన స్టాప్ కాకుండా వేరే స్టాప్ ఇస్తారు. ఇలాంటి బస్ టికెట్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు ఇచ్చిన టికెటే మీరు చెక్ చేసుకోండి, అప్పుడు జరుగుతుంది వెనకాల కుట్రానా కాదా అని మీరే చెప్తారు. సో ఇలా ఆర్టీసీకి సంబంధించి సమస్యలు కానీ ఏమున్నా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు సెలబ్రిటీలకు ఇదే ఒక పెద్ద సమస్యలాగా మారింది. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా కొన్ని రోజులకే ఐబొమ్మ ఈ బప్పం టీవీలకు వచ్చేస్తాం. ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అని వీళ్ళంతా ఇక్కడ గుంజుకొని కింద కొట్టుకుంటుంటే అప్పుడు ఈ ఐబొమ్మ రవి అనేటైన బయట పడ్డాడు, దొరికిండు. అప్పుడు వీళ్ళందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెడుతారు. వీళ్ళందరూ ఎందుకు రాడా? వాళ్ళందరికి అక్కడ ఉండే అర్హత లేదు. ఎందుకు? వాళ్ళు టికెట్ రేట్లు, ఇప్పుడు గవర్నమెంట్ అయినా పెద్ద సినిమా వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచుతాం అనగానే పెంచేసుకోండి అంటారు. ఇప్పుడు మొన్న రాజు వెట్స్ రాంబాయి సినిమా రిలీజ్ అయింది, సినిమా టికెట్ రేట్లు తగ్గించారు. ఎంత? 99 రూపాయలు 105కు చేశారు. ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచమని ఏ సినిమా వచ్చినా టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతుంటే సడన్ గా వీళ్ళు టికెట్ రేట్లు తగ్గించారు. అంటే పెద్ద సినిమా అనగానే పర్మిషన్ ఇచ్చేస్తారు. ఈ చిన్న సినిమాకి వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయమా ఏది తీసుకురా తెలియదు, కానీ సినిమా టికెట్ రేట్లు ఇప్పుడైతే ఆ సినిమా కోసం తగ్గించారు. గవర్నమెంట్ కూడా ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలా చూడొద్దు, అందరినీ సమానంగా చూడాలి. పెద్ద హీరోలు అయితే ఒకలాగా, చిన్న హీరోలు అయితే ఇంకోలాగా, అలా అస్సలు ట్రీట్ చేయొద్దు. ఇంకోటి, ఈ పెద్ద పెద్ద హీరోలు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరు కానీ అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడుతారు కదా, మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలి ఫస్ట్, లేదంటే ఉన్న టికెట్ రేట్లనే కంటిన్యూ చేయాలి. ఒక సామాన్యుడికి తను బతకడమే కష్టం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో విందులు, వినోదాలు, ఆనందాలు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అట్లాంటప్పుడు సినిమా అనేది ఒక వినోదం. ప్రతి ఒక్కరు సినిమాకి అట్రాక్ట్ అవుతారు. సినిమా చూడాలన్న ఆశలు ఎంతో మందికి ఉంటాయి. ఈవెన్ చిన్న పిల్లగాడు కూడా సినిమాకి అట్రాక్ట్ అవుతారు. సినిమాలున్న మత్తు గాని అలాంటిది, సినిమాలున్న మత్తు అట్లాంటిది కాబట్టి సినిమాకి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఉన్నట్టుండి సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటా పోతే ఎట్లా చూస్తారు? వాడు బతుకుడే కష్టం ఉంది, ఇంకా తను ఎప్పుడు చూస్తాడు? ఫ్యామిలీకి ఎట్లా చూపిస్తాడు అనుకోవచ్చు. మీరు సినిమా చూడకపోతే మన కొట్టుకోపోతుందా? సినిమా చూడమని ఎవడు అడిగిండు? అంత ఉంటే అంత పైసలు సేవ్ చేసుకోవాలని ఉంటే ఎవడు చూడమన్నాడు సినిమా? సపరేట్గా మూల కూర్చొని వండుకోవచ్చు అనొచ్చు. కానీ ఇదే ప్రొడ్యూసర్స్, ఇదే డైరెక్టర్లు, ఇదే సినిమా వాళ్ళు, నువ్వు 100 రూపాయలు పెట్టి సినిమా చూడనోనివి ఇంకా కుటుంబాన్ని ఏం నడుపుతావు అని మాట్లాడిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలే మేము రీక్యాప్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయనను పట్టుకోగానే వీళ్ళు చెలరేగిపోయి మేము అది చేసినాం ఇది చేపించామని, ఇప్పుడు ఇమ్మడి రవిని పట్టుకోగానే వీళ్ళందరు సినిమా వాళ్ళంతా ఒక్కదే అయిపోయి సజ్జనాడుతోని అట్లయింది ఇట్లయింది అని ఆయన మీద ఇక మాట్లాడుతురు కదా. మేము ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయట్లేదు, జరిగింది మాత్రమే చెప్తున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా వీళ్ళు విచ్చలు ఎగురుతురు, కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఇట్లున్నాయి. వాళ్ళకి కావాల్సింది మాత్రమే వాళ్ళు చెప్తారు. సినిమా అనేది ఒక వినోదం అని అనుకుంటే తప్పు. సినిమా అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ద బిగ్గెస్ట్ బిజినెస్ అయిపోయింది సినిమా మాత్రమే. పెద్ద పెద్ద పొలిటీషియన్లు బినామీల పేర్లతోని వాళ్ళతోని వీళ్ళని చూసుకొని ఈ సినిమాలకి ప్రొడ్యూసింగ్ చేస్తారు. ఒకవేళ అది ఫ్లాప్ అయినా బ్లాక్ ని వైట్ గా చేసుకోవచ్చు. కాబట్టి సినిమా అనేది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. సినిమాని వినోదం నుంచి బిజినెస్ సైడ్ తీసుకెళ్తారు. ఇన్నిటి మధ్యలో ఈ ఐబొమ్మ రవి అనేటోడు పేదలకు దేవుడు ఎందుకు అయిందంటే, ఎవరి దగ్గర ఇప్పుడు ఆదాయం సరిపడా ఉండట్లేదు. ప్రతి ఒక్కరికి అప్పులనే ఊరుకొని ఉండిపోయారు. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నోడు ఆడు హాయిగా బతుకుతుండే తప్ప ప్రతి ఒక్కరు అప్పులనే ఊరుకోయిపోయి ఉన్నారు. అట్లాంటిది వీళ్ళు సినిమా టికెట్ రేట్లు ఇంతగానో పెంచితే ఎవరు చూడరు. అందుకే ఐబొమ్మ రవి పేద ప్రజలందరికి కానీ, ప్రతి ఒక్కరికి, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, బ్యాచిలర్స్ కి కానీ, యూత్ కి కానీ, ప్రతి ఒక్కరికి సినిమా అందుబాటులో ఉండేటట్టు చేసిండు. ఆ లింక్ ఆయన డాటా దొంగలించిండు కాదు అనట్లే, ఆయన చేసింది తప్పే. కానీ మనకి వేరే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మనం డాటా ఇచ్చినాం, సినిమా చూస్తున్నాం అంతే. దాంట్లో ఇప్పుడు ఐబొమ్మ రవి చేసిందే తప్పు, ఆయన మేము పట్టుకున్నాం, ఇదంతా మాట్లాడి వేస్ట్. అసలు సజ్జనారు చేసింది ఏం లేదు, కానీ
గొప్పలు కొట్టుకునే ఉందాడ. ఆయనకు చాతనైతే పట్టుకునేటోడైతే ఎప్పుడో పట్టుకుంటుండే, ఇన్ని రోజులు ల్యాగ్ కాకపోతుండే. పెన్లాం ఐబొమ్మ రవి పెన్లాము ఇరికిచ్చింది కాబట్టే ఇరికిండు తప్పితే ఇప్పట్లో దొరికేటోడే కాదు. పూర్ ఈస్ బికమింగ్ పూరర్, రిచ్ ఈస్ బికమింగ్ రిచెస్ట్. అంటే పేదోడు ఇంకా పేదోడు అవుతుండు, ఇంకా పేదోడు అంటే తిండి గతి లేకుండా అంత ఘోరంగా అవుతాడు. ఇక పెద్దోడు ఎంత పెద్దగా అవుతుండంటే ఇక వానికి రాను రాను ఆస్తులు పెరుగుతున్నాయి, కార్లు వస్తున్నాయి, బంగ్లాలు పెరుగుతున్నాయి తప్పితే సాయం చేసినోడు ఎవడు లేడు, ఆదుకున్నోడు లేడు. ఇప్పుడు ఈ హీరోలందరూ కూర్చొని రవి అనే వ్యక్తి ఈ పైరసీని ఎంకరేజ్ చేసి కష్టపడి తీసిన సినిమాను అనవసరంగా పిచ్చలు విడిగా లీక్ చేస్తున్నాడు. అది తప్పు, ఓకే, అది తప్పే కాదనట్లే. కానీ ఒకవేళ సినిమా టికెట్ రేట్లు పెంచకుండా ఉంటే, ప్రతి ఒక్కరికి చెప్తున్నా కదా, సినిమా అనేది థియేటర్లోనే చూడాలి. థియేటర్లో చూస్తే ఆ ఫీల్ తెలుస్తుంది, ఆ సౌండ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి అర్థమవుతుంది, గుండెల్లో నిలిచిపోతుంది. ఏ సినిమా అయినా, అది కామెడీ కానీ లవ్ కానీ లేదంటే ఫ్యామిలీ ఎమోషనల్ సెంటిమెంటల్ ఎనీథింగ్. ఒక సినిమాని థియేటర్లో చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది, ఫోన్లో చూస్తే వేరుంటుంది, ఓటీటీలో చూస్తే వేరుంటుంది. కానీ వీళ్ళు సినిమా థియేటర్ దాకా పోకుండా చేస్తుంది ఎవరు? ఐబొమ్మ రవి చేసింది తప్పే. కానీ ఐబొమ్మ రవి సృష్టించిన ఈ బప్పం టీవీ ఐబొమ్మ కారకులు ఎవరు? సినిమా హీరోలు మాత్రమే, ముమ్మాటికి సినిమా ఇండస్ట్రీ మాత్రమే. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. బ్లాక్ ని వాళ్ళు వైట్ చేసుకుంటారు, ఇంకా 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 పెద్దగా అయిపోతారు, వాళ్ళ జాబ్లే. ఇప్పుడు ఒక హీరోలు అందరూ మాట్లాడారు అక్కడ, వీళ్ళు పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు, ఐబొమ్మ రవి చాలా తప్పు, అది దాన్ని సజ్జనార్తో పాటు కూర్చొని మీటింగ్ మాట్లాడారు. కానీ ఆడ కూర్చున్న అందరు హీరోల నెట్వర్క్ ఏంటి, ఒకప్పుడు వాళ్ళు ఎట్లుండే, ఇప్పుడు ఏ లెవెల్ ఉన్నారు అనేది ఒకసారి నాకున్న లిస్ట్ ప్రకారం నేను చెప్తా. ఇప్పుడు అక్కినేని నాగార్జున ఎట్లా అంటే 3,000 నుంచి 3,057 కోట్లు, వెంకటేష్ ఏమో 2,500 కోట్లు, చిరంజీవి 1,650 కోట్లు, రామ్ చరణ్ 1,350 కోట్లు. ఇక్కడ చిరంజీవి రామ్ చరణ్ తండ్రి కొడుకులే కదా, తండ్రి కొడుకులకే సపరేట్ ఇంతుంది. జూనియర్ ఎన్టీఆర్ కి 572 కోట్లు, అల్లు అర్జున్ కి 460 కోట్లు, మహేష్ బాబుకి 273 కోట్లు, ఇంకా ప్రభాస్ కి 250, పవన్ కళ్యాణ్ కి 116. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్క హీరో వర్త్ ఎంత పెరిగిపోయిందంటే, ఒకప్పుడు వీళ్ళు ఉన్న స్టేజ్ ఏంటి, ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు? ఇదంతా ఎవరి వల్ల? ఫ్యాన్స్ వల్ల. ఫ్యాన్స్ వాళ్ళని ఆదరించి అభిమానించినందుకే ఇప్పుడు వాళ్ళు 10-20 కోట్ల నుంచి 100 కోట్ల ప్లేస్ లో నిల్చున్నారు. అలాంటప్పుడు వాళ్ళని అంతగా అభిమానించి ఆదరించిన ఫ్యాన్స్ కోసం వాళ్ళు ఏం చేయకున్నా సరే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచకపోతే సరిపోతుంది కదా, వాళ్ళ సినిమాని అట్లనే ఆదరిస్తాం కదా. ఇప్పుడు మీ వల్లనే మీరే కారకులు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు బయటకు రావడానికి. ఒకవేళ ఈ సినిమా టికెట్ రేట్లను పెంచకుండా ముందు అందుబాటులో ఉండేటట్టు జనాలకు అందుబాటులో ఉండేలాగానే ఉంటే ప్రతి ఒక్కరు పైరసీని ఎంకరేజ్ చేయకపోతుండే, అందరూ థియేటర్లలోనే సినిమా చూస్తుండే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా రిలీజ్ అయింది కదా, దానికి వాళ్ళ టికెట్ రేట్లు 99 రూపాయలు చేసిరు, 105 రూపాయలు చేసిరు, సిల్వర్ స్క్రీన్ అండ్ మల్టీ స్క్రీన్. ఒకసారి చూడండి రెస్పాన్స్ ఎట్లుంటుందో, అప్పుడు దాన్ని బట్టి అయినా అర్థం కావాలి పెద్ద సినిమా హీరోలకు ఏం చేసినాం, మనం చేసిన తప్పేంటి. సినిమాని ఓకే పెద్ద బిజినెస్ లాగా అది ఇది అనుకుంటా వాళ్ళు పెరిగిపోతారు, కానీ ఒక్కసారి ఫ్యాన్స్ డిసైడ్ అయితే వాళ్ళు అభిమానించే హీరో అయినా కూడా పోరు. కాబట్టి ఫ్యాన్స్ నుంచి వస్తున్న అభిమానాన్ని అట్లనే కాపాడుకుంటారు హీరోలని కోరుకుంటారు. మరి ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ మీద మీరు ఏమంటారు? సజ్జనారే పట్టుకున్నాడు ఐబొమ్మ రవిని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఒకవైపు, ఇప్పుడు ఐబొమ్మ రవి అండ్ యూత్ ఒకవైపు. ఇప్పుడు ఒక సినిమా హిట్ కావాలంటే సోషల్ మీడియా ప్రమోషన్స్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ చిన్న యూట్యూబర్స్ తోని కూడా ఈ పెద్ద సినిమా వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు. ఎందుకంటే సోషల్ మీడియాలను ఆడితేనే ఆడ థియేటర్లో బొమ్మ ఆడుతుంది, అట్లా అయిపోయింది ఇప్పుడున్న సోషల్ మీడియా. ఇప్పుడు జెన్జెట్ కిడ్స్ మొత్తము ఐబొమ్మ రవి సైడ్ అని నిలబడ్డారు. ఐబొమ్మ రవి కోసం పోరాడతాం, ఐబొమ్మ రవి బయటకు వచ్చే వరకు ఫైట్ చేస్తాం. ఇప్పుడు పెద్ద లాయర్స్ కూడా ఆయన కోసం వచ్చారు. కామెంట్లు ఒకసారి చూస్తే ఐబొమ్మ రవి గురించి ఏ వీడియో వచ్చినా నువ్వు దేవునివయ్యా, నువ్వు దేవుని అంతే, అంతకుమించి ఇంకేం మాట్లాడేది లేదు. ఆ లాయర్ గురించి కూడా మీరు గొప్ప లాయర్ అయిపోతారు, తర్వాత ఇంకా మీరు బిజీ అయిపోతారు, మీరు చదివిన లాకి మీరు ఒక మంచి కేసు టేకప్ చేస్తున్నారని కామెంట్ల మీద కామెంట్లు. మరి సోషల్ మీడియా అండ్ జెన్జెట్ కిడ్స్ అండ్ యూత్ మొత్తం ఒకవైపు, సినిమా ఇండస్ట్రీ అంతా ఒకవైపు ఉంటుంది. ఈ ఐబొమ్మ రవి అట్లనే సినిమా ఇండస్ట్రీ మధ్యలో గెలిచేది ఎవరు? ఐబొమ్మ రవి బయటకు వస్తాడా రాడా? కామెంట్ చేయండి, దీని మీద ఇంకా మాట్లాడదాం, ఎందుకంటే ఇది ఇంకా సాగుతుంది, చిన్న విషయం కాదు. మనోడు చేసింది చాలా పెద్ద పెంటనే, ఇది ఎంత దాకా పోతుందో అనేది చూద్దాం.